అమైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాశుల వారు కూడా ప్రతిరోజులాగే తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది, తమ వ్యక్తిగత దైవంతో పాటుగా ఆ దేవాలయ సందర్శన చేయడం అనేది ఒక విధానంలో ముందుకు పెడతారు. ఇంకా మీకు సమయము, ఆసక్తి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున ఈ విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ మీకు మంచి ఇది ఇస్తుంది. అలాగే దాంతోపాటుగా వాళ్ళకి సంబంధించిన నామాలు, అలాగే విష్ణు సహస్రనామం కానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ, కనీసం కృష్ణుడికి సంబంధించిన ఆలయ సందర్శన అయినా సరే ఇవన్నీ కూడా చాలా వరకు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. కనుక ఎందుకంటే మనం ప్రతిరోజు చెప్పుకునేది గోచార ఫలితాలు కనుక గోచార రీత్యా ఎదురుతున్న చిన్న చిన్న పరిహారాలకి, ఈ చిన్న చిన్న సమస్యలకి ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా దాన్ని అధిగమించడానికి మనం ప్రయత్నం చేయాలి. అది మీ వ్యక్తిగత దైవ ప్రార్థన ద్వారా కానీ, మీ వ్యక్తిగత దేవాలయ సందర్శన, ఇష్టదేవత దేవాలయ సందర్శన ద్వారా కానీ చేసుకోవచ్చు. ఇంకా అవకాశం ఉన్నట్లయితే వీటిని కూడా చేయడం బట్టి చాలా వరకు మీకు మానసిక స్థిమితం అనేది, తర్వాత దాని ప్రకారం మీరు ఆ ఆలోచన పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి మంచిగా అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా మీరు నడిచే దశలు, అంతర్దశలు, వాటికి సంబంధించిన వాటికి మీరు ఆల్రెడీ దానికి ఎదురవుతున్న సమస్యలకు సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ పాటిస్తూ ఉంటారు. ఇది కేవలం గోచారీత్యా చెప్పుకుంటున్న సమస్యలకి చిన్న చిన్న పరిహారాలు శ్లోక రూపేణ, దేవాలయ సందర్శన రూపేణ, ఇష్టదేవత ప్రార్థన రూపేణ ఏ రకంగా చేసినా ఆధ్యాత్మికత, తర్వాత భక్తి మొదలైన మనకు ముఖ్యం కనుక వీటిని చేయడం బట్టి మానసిక స్థిమితం అనేది ఏర్పడుతుంది. కనుక ఆ స్థిమితంగా మనం తీసుకునే నిర్ణయాలు, నిర్ణయ సామర్థ్యం మొదలైనవి మన అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయి. కనుక ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి ఇవి దోహదపడతాయన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం.